హలో మై డియర్ ఫైటర్స్, అందరికీ గుడ్ న్యూస్. రైల్వే శాఖ నుండి 2024 నుండి ఎప్పటికప్పుడు ఏదో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నది. లేటెస్ట్గా గ్రూప్ డి అయితే రిలీజ్ అయింది. దానికి ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఇక మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రైల్వే శాఖ నుండి 9970 ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ గాను అఫీషియల్ ఆన్లైన్ అయితే స్టార్ట్ కానుంది. నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, వెబ్సైట్లో ఉన్నది. అయితే డీటెయిల్డ్గా ఏ క్వాలిఫికేషను అన్నది ఎగ్జాక్ట్ మెన్షన్ అయితే ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే కనుక ఏఎల్పికి ఐటీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఈ 3 క్వాలిఫికేషన్ మీద బేస్ అయ్యి అయితే ఉంటుంది. సో అప్లై చేయాలనుకునే యూత్ అందరూ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు, పుట్టినరోజు, డాడీ పేరు ఎలా ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా మీ ఆధార్లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఇప్పటికీ లేకపోతే అలా ఉండేలాగా దాన్ని మోడిఫికేషన్ చేయించుకోండి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే రైల్వే అప్లికేషన్లో ఫస్ట్ స్టెప్ జరిగేదే ఆధార్ వెరిఫికేషన్. మీరు ఆల్రెడీ గ్రూప్ డీకి లేకపోతే ఇంతకుముందు ఏదైనా పోస్ట్లో పెట్టుంటే అబ్జర్వ్ చేయండి. అందులో మీ యొక్క ఆధార్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఆధార్లో డేటా మీ 10th క్లాస్లో డేటా మిస్ మ్యాచ్ అయితే కనుక ఈజ్ నాట్ వెరిఫైడ్ అని చూపెడుతుంది. అప్పుడు ఆల్టర్నేట్ మెథడ్స్ అంటే తర్వాత మేము అప్డేట్ చేయించుకుంటామనో లేదంటే ఆల్టర్నేట్ ప్రూఫ్ ఏదైనా చూపించో మీ అప్లికేషన్ అయితే ఆ రోజు మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఇక మీదట వాళ్ళు మరీ స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ జరగకపోతే ఎనీ స్టేజ్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేందుకు వాళ్ళకి పూర్తి స్థాయి హక్కు ఉందని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఎప్పటికీ మీ ఆధార్ డేటా 10th డేటాతో మ్యాచ్ అవ్వకపోతే ఇమీడియట్గా అందుబాటులో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి అది కరెక్ట్ అయ్యేలా చూసుకోండి. అలాగే మీ యొక్క ఆధార్లో కూడా ఫోటో, లేటెస్ట్ ఫోటో, అలాగే బయోమెట్రిక్స్ అంటే వేలిముద్రలు లేటెస్ట్ ఉండాలని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇంకా మరి మ్యాటర్లోకి వస్తే దీనికి ఆన్లైన్ అయితే కనుక ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగే క్లోజింగ్ టైం వచ్చి మే 9. అలాగే బీసీ వాళ్ళకి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. సో మీరు ఓబీసీ చేయించుకోని పక్షంలో ఇప్పటికీ కూడా ఇమీడియట్గా మీరు ఓబీసీ ప్రాసెస్ అయితే చేయించుకోండి. ఆ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అవుతుంది. స్టాంప్ పేపర్లో అవి తెచ్చుకుంటే నోటరీ ఎంటైర్ ప్రాసెస్ చేసేస్తాము. అలాగే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ ఉండేలా చూసుకోండి. ఓసీ వాళ్ళ విషయం అనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని లేటెస్ట్గా ఉండేలా చూసుకోండి. అలాగే దీనికి ఏజ్ 18 ఏళ్ళు ఇచ్చాడు, 30 ఏళ్ళు దాటకుండా అని మెన్షన్ చేశారు. ఇక బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి, ఇలాగ అందరికీ కూడా వాళ్ళ యొక్క కోట ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి వయోపరిమితులు అయితే సడలింపు అయితే వర్తిస్తుంది. ఈ ప్రాసెస్ ఆన్లైన్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాము. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమొచ్చినా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాము. కాబట్టి జస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ తరఫు నుంచి అది ఒక ఎంకరేజ్మెంట్గా భావిస్తాము. అలాగే సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.